ఇండ్లప్ప ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి ముందుకు కార్యాచరణ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించిన పెద్దలు, వేదిక మీదకు ఉన్నటువంటి కళాకారులకు, ఈ జిల్లా యొక్క మేలుకోలి రాయలసీమ యొక్క మేలు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామనే దాని గురించి, ఈ నీటి మీద మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి, ఏ విధంగా ఉంటాయి అనే దానికి గతంలో ఇక్కడ ఉన్నటువంటి కరువే దానికి పెద్ద సాక్ష్యం. ఆ కరువుకు ఏ విధంగా మనమంతా ఇబ్బంది పడినామో ఆ రోజులలో పెద్దలందరూ కూడా ఈ రాయలసీమలో జలజీవనం ఉండాలి అనే ఉద్దేశంతో పాదయాత్రలు చేశారు. ఈ రాయలసీమ కోసం ఎంతోమంది ఉద్యమించినారు. ఇదే ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయంటే వాటి కోసం భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనమంతా చూసినాం. ఆ భిక్షాటనలు చేసి పాదయాత్ర చేసి వారందరికీ కూడా సాయం చేసి, ఇదే ప్రాంతంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అప్పుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయితేనే ఈ ఉపాధి హామీ పథకం అనేది కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినారు. ఎందుకంటే ఈ కరువు పీడిత ప్రాంతంలో ఇబ్బందిని చూసి, తర్వాత క్రమంలో మన ప్రాంతానికి హంద్రీనివా తీసుకొని వచ్చి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ తాగునీటి కోసమని చెప్పిన ప్రాజెక్ట్ని కాదు, ఇది తాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం రెండిటికీ ఉండాల్సిన అవసరము ఆవశ్యకతను తీసుకొని వచ్చి మొదలుపెట్టించినవాడు. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇరిగేషన్ రంగంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుంది తప్ప ఇంకెవ్వరికి దక్కదు. వచ్చిన వాళ్ళంతా దానిలోకి రంగులు అద్దినారు, పెయింటింగ్లు అద్దినారు, వచ్చిపోయినారు. నేను ఇన్ని తెచ్చినా, నేను ఇన్ని చేసినా అని చెప్పి చూపించుకుంటూ పోయిన వాళ్ళే. మొన్న కూడా చంద్రబాబు నాయుడిని చూసాం, వచ్చి నేనే ఇదంతా చేశాను 74 టీఎంసీలు అని చెప్పేసి. అలాంటి ఈ రాయలసీమ ప్రాంతంలో, ఈ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఈ ప్రాంతానికి ముందుండాల్సిన, ఫైట్ చేయాల్సినటువంటి నాయకులు ఈ మధ్య జరుగుతున్న అన్యాయాన్ని సరిగ్గా ప్రశ్నించలేకపోతున్నామనే ఒక ఆవేదన కూడా మనందరిలోనూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు రంగయ్యన్న చెప్పినట్టుగా మన ప్రాంతానికి వచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్ కటిగా ఇక్కడ ఈ ఉన్న దానిలోనే పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లా. ఈ జిల్లాకు వచ్చిన ఎయిమ్స్ ఆసుపత్రిని కూడా తీసుకొని పోయి అమరావతిలో పెట్టి, గుంటూరులో తీసుకుపోయి పెట్టి, ఏ రాష్ట్రం అయితే అభివృద్ధి అంతా చెందిన తర్వాత మనల్ని అందరినీ కూడా బయటికి పంపించినారు, వికేంద్రీకరణ అనే ఒక నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని, వైజాగ్ని, కర్నూలు అనే ప్రాంతంలో చేయాలని చూస్తే కర్నూలులో కోర్టు తీసుకొని వస్తే ఆ కోర్టును తీసేసిరి, లా యూనివర్సిటీ తీసుకొని వస్తే లా యూనివర్సిటీ తీసేసిరి, కడపలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి అది తీసేసింది. ఎక్కడ ఎవరు మాట్లాడలేని సందర్భం. కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొని వస్తే దాన్ని నిలిపేసిన సందర్భంలో కూడా మాట్లాడింది. ఆ రోజు మాట్లాడినాం, ఏమైపోతుంది రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, మన పౌరుషాలు ఏమైపోయినాయి అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్న పరిస్థితిని ఆలోచించండి. ఒక అమరావతి ప్రాంతంలో కేవలం రియల్ ఎస్టేట్ దానికి సంబంధించిన దానిలలో అక్కడ పెట్టుబడులు రావనో, అతన్ని నమ్మటం లేదనో ఉద్దేశంతో ఒక చట్టాన్ని కొత్తగా మార్పించినారు. ఏపీ పునర్వికాస చట్టాన్ని మార్పించి దాంట్లో రాజధానిని తీసుకొని వచ్చే అక్కడే ప్రాంతం అని చేసేసి దానికంతా పండగలు చేశారు. లోకేష్ నడుచుకుంటూ వచ్చే చూసినాడు, అందరూ ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు ఇదే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ జీవనం అంతా కూడా ఈ జలంతోనే ముడిపడిందన్న ఈ ప్రాంతంలో
రాయలసీమ లిఫ్ట్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిలబెడితే ఒక చిన్న ఎన్జీటీలో క్లియరెన్స్ చేయడానికి ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నం చేయటం లేదో నేను అడుగుతున్నాను. చట్టాలే మార్పించి అమరావతిని రాజధాని చేయాలని చూపించిన శ్రద్ధ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎందుకు చూపించలేకపోతున్నారో అని అడుగుతున్నాను. ఈ ప్రాంతం యొక్క సస్యశ్యామలం కావడానికి ఇప్పటికీ మేము ఈ డిసెంబరు జనవరి అయితేనే ఎప్పుడు నీళ్ళు వస్తాయా అని చెప్పేసి పిఏబిఆర్ రైట్ కెనాల్ గట్టుల మీద తిరుగుతున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు రైతులు నీళ్ళు ఎప్పుడు వస్తాయో రావు అని గట్లు తెంచుకున్న పరిస్థితి. అది ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఒక ప్రజాప్రతినిధిగా జీవనం ఉన్నాక రైతులతో తిరగాల్సిన అంత కష్టకాలం వచ్చిన పరిస్థితి. ఎప్పుడు ఏమొస్తాయో తెలియని పరిస్థితి, ఇబ్బందులలో ఉంటున్నాం. ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు అమరావతిలో అంటున్నాడు అది సెల్ఫ్ ఫైనాన్స్ అని. మేము అంటున్నాం ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో నీళ్ళు ఇవ్వయ్యా, ఈ రాష్ట్ర ఖజానాకి ఎంత డబ్బులు కావాలో ఈ రైతాంగం తరపు నుంచే మీకు అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ ఈరోజు ఇండస్ట్రీస్ రావాలన్నా నీళ్ళే రావాలా, ఎక్కడ లేవు, మైదానం లేవు. ఇంత పెద్ద వైశాల్యం ఉండేది ఎక్కడుందంటే ఈ అనంతపురం జిల్లాలోనే ఉంది. వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో చేసిండకపోయిండొచ్చు తెలుగుదేశం పార్టీ. ఎందుకు చేసిండొచ్చు అంటే, ఎందుకు చేయకపోవచ్చు అంటే కర్నూలులో కానీ లేకుంటే నెల్లూరులో కానీ కడపలో కానీ చిత్తూరులో కానీ వాళ్ళకి ఎప్పుడూ సీట్లు రాలేదు. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు కదా. నెల్లూరులో 10కి 10 వచ్చేసినాయి, కర్నూలులో 2 పోయినాయి, కడపలో 2 పోయినాయి, చిత్తూరులో 2 పోయినాయి. అంత మీదే రాజ్యం కదా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని సీట్లు మీరు కైవసం చేసుకున్నారు. ఇకనైనా ఈ ప్రాంతం మీద గురిపెట్టండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి మీద కాంక్షించండి. ఎప్పుడు మీరు చేస్తున్నది అన్నిటికీ నేనే 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 అనుకుంటా పోతున్నారు. సెల్ ఫోన్ కనిపెట్టినది నేనే అంటారు, పాలు బితికినది నేనే అంటారు, ప్రతిదీనికి నేనే అనుకున్న వాళ్ళు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినది కూడా మీరే కండి. ఈ ప్రాంతంలో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోయి అదేవిధంగా పిఏబిఆర్ ప్రాజెక్టు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కానీ దాంట్లో 5 టీఎంసీలే ఉన్నాయి. దాన్ని 10 టీఎంసీలు చేసే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ చేసి కార్యక్రమం చేయాలి, 11 టీఎంసీలు చేసే విధంగా. ఎందుకంటే మేము కూడా ఒక తప్పు చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏ పనులు చేశామో ఆ పనులు చెప్పుకోలేని పరిస్థితి. ఈడున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు చెప్పండి? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేనే 4 గోడల మధ్య చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని చెప్పేంత వరకు మనందరికీ తెలుసు ఆడ ఒక రాయలసీమ లిఫ్ట్ ఒక ప్రాజెక్టు జరుగుతుందని. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిందని మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలీదు. ఎందుకంటే అది కరోనా వచ్చిన పుణ్యమో లేకుంటే ఇంకో పుణ్యమో ఎక్కడేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నా నియోజకవర్గంలో కూడా 700 కోట్ల రూపాయలతో ఒక జిల్లేడు బండ రిజర్వాయర్ ఒకటి జరుగుతుంది పని. నా నియోజకవర్గం వాళ్ళకే చాలామందికి తెలియదు అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి ఇప్పటికే 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిందనే విషయం. ఆ విధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు దీన్ని టాస్క్ కమిటీని భుజానెత్తుకొని చేస్తున్నటువంటి మా శైలజానాథ్ అన్న గారికి చెప్పేది ఒకటే, మనం చేసిన ప్రాజెక్టులకు ఆ సందర్శనకన్నా తీసుకోండి ముందు. అక్కడ ఇది చేయించాము జనాలకు చూపించే కార్యక్రమం, అది ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తే కానీ ప్రజలకు అవగాహన లేని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి, అంత సోషల్ మీడియాలోనే చూస్తున్నారు, ఫోన్లలో చూస్తున్నారు, తింటున్నారు, వాటికి అయిపోతుంది. దాని వెనకలు ఉన్న కష్టం తెలియదు, దాని వెనక ఇబ్బంది తెలియదు. నాకు తెలుసు హంద్రీ నివారణ నుంచి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి అన్న, అనంతన్న, మేము అంతా కలిసి ఆ ప్రాజెక్ట్ నుంచి అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు ఒక 100 పైగా మీటింగ్లు పెట్టింటాం కాంట్రాక్టర్లతో. పాదయాత్ర చేస్తాం, మీరు చేస్తారా లేదా ఆ పని, మేము ఈ డెడ్ లైన్ ఇచ్చి చేస్తేనే కానీ అని చెప్పి ఆ విధంగా నీళ్ళు తీసుకొని వచ్చిన కార్యక్రమం చేశాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మేధావులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కోరుకునేది ఒకటి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం మాట్లాడకపోతే దీన్ని చంద్రబాబు నాయుడు గారు వీరు కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారు. వీళ్ళకేముందిలే లాస్ట్లో వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తే పోతాము అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడితే చదువుతారు. ఇప్పుడంతా రాజధానిలో ఏముంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అమరావతి మీద తప్ప ఇంకా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా దూరం చేసుకున్న పరిస్థితి. ఈరోజు టాస్క్ ఫోర్స్ వారికి చెప్తున్నాం, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి,
మన ప్రభుత్వం వస్తే మనం ఏం చేయదలుచుకున్నాం కూడా చెప్పండి. ఆ విధంగా చెప్పుకోకపోతే ఖచ్చితంగా మనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేం వద్దు, మీరు అంటున్నట్టు ఆ 20,000 కోట్లో ఎన్ని కోట్లో కావాలనుకునేది అన్నీ కూడా ఇదిగో ఈ ప్రాజెక్ట్స్, ఈ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఇవి క్లియర్ చేస్తా అంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని. ఇలాంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతేనే ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొని రావడానికి వీలవుతాయని, దానివల్ల జరిగిన నష్టం ఏమిటి, ఏ విధంగా నష్టం అని చెప్పేసి ఆ ఎత్తు పల్లాల గురించి, ఆ మెజర్మెంట్స్ గురించి మేధావులు అందరూ కూడా మాట్లాడినారు. ఇక మీదట ఈ ప్రాంత ప్రజల్ని జాగృతి చేసుకొని అందరినీ కూడా కలుపుకొని, విద్యార్థి సంఘం కావచ్చు, రైతు సంఘం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అందరినీ కూడా ఏకతాటి మీదుగా తీసుకొని పోవడానికి పెద్దలందరూ కూడా ముందుకు రావాలని, లేకపోతే ఈ ప్రాంతం గురించి చరిత్రలో ఉండిపోతుంది తప్ప భవిష్యత్తు తరాలకు మనల్ని తిట్టడం తప్ప వేరేది ఏమీ ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వెంకటరామరెడ్డి, గుంటకల్లు వెంకటరామరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరు. ముందుగా వేదిక